నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు. అక్రమ టీచింగ్ పోస్టులను రద్దు చేయాల్సిందే. పీడీఎస్యూ బీసీకి మెమరాండం. పాపన్నపేట మండల పరిధిలో వివిధ గ్రామాల పాఠశాలల్లో 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాపన్నపేట మండల పరిధిలో వివిధ గ్రామాల పాఠశాలల్లో 72వ రాజ్యాంగ దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, పాటల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశం, ఉపాధ్యాయులు యశోద, శాలిని, పద్మ, వీరేశం, స్వామి, దర్శన్, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం. మరి భారత రాజ్యాంగం ఆమోదించబడి ఈ రోజుకు 73 సంవత్సరాలు అవుతుంది. మరి 2015 నుంచి మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దాన్ని ఉద్దేశించే మరి జెడ్పీహెచ్ఎస్ పాపన్నపేట పాఠశాలలో మరి విద్యార్థుల సమక్షంలో, ఉపాధ్యాయుల సమక్షంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, రాజ్యాంగం ఉండడం వలన దేశ పరిస్థితి ఎట్లా ఉంది, మరి రాజ్యాంగం అందరికీ ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందనే అంశాల మీద ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరిగింది. మరి రాజ్యాంగం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రపంచం అంతా అన్ని కులాల వాళ్ళు కానీ అన్ని మతాల వాళ్ళు కానీ శాంతియుతంగా ఉంటున్నారంటే దానికి కారణం మరి భారత రాజ్యాంగాన్ని ఎన్నో కష్టాలను నష్టాలను ఓర్చుకొని మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం తీసుకొని భారత రాజ్యాంగాన్ని తయారు చేసి మన భారత ప్రజలకు ఇవ్వడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి వలన భారత రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు ఆ ఫలాలను ప్రతి ఒక్కరం అనుభవిస్తున్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరివాడు, కొందరివాడు కాదు. మరి రాజ్యాంగం మన అందరి బాధ్యత ఉంది. దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరి ఇంతటితో నా చిన్న అవకాశాన్ని ఇస్తున్నాను. జై భీమ్. 47 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం సిద్ధించింది. అయితే స్వాతంత్రం సిద్ధించినటువంటి 14 రోజుల తర్వాత అనగా 29 ఆగస్టు 1947న అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముసాయిదా కమిటీకి అంబేద్కర్ గారు అధ్యక్షులు. అంబేద్కర్ గారితో పాటు ఇంకొక 6 సభ్యులను కూడా ఈ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీరు రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తీవ్రంగా శ్రమించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది నవంబర్ 26, 1949న. అయితే 1949 తర్వాత 79వ సంవత్సరంలో 1979వ సంవత్సరంలో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడైనటువంటి ఎల్ఎం సింఘ్వి గారు ఆలోచించి దేశానికి ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఈ రోజును ఏదైనా ఒక రోజుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా మనం 2014 వరకు జరుపుకున్నాము. అయితే ప్రస్తుత మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు 2015లో ముంబైలో ఒక అంబేద్కర్ గారి యొక్క 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని ముంబైలో ప్రతి సంవత్సరం నవంబర్ 26 జాతీయ న్యాయ దినోత్సవం కాకుండా జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మోడీ గారు ముంబైలో ఈ ప్రకటన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 19, 2015న కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ రూపంలో ప్రతి సంవత్సరం నవంబర్ 26ను జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని శాఖలలో కూడా జరుపుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ తేదీ నుంచి మనం ఆ రోజు నుంచి నవంబర్ 26ను మనము రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
ఈరోజు కూడా మా పాపన్నపేట ఉన్నత పాఠశాల యొక్క ఉపాధ్యాయులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాము. దీనికి పిల్లలు కూడా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా వ్యాసరచన, డ్రాయింగ్, అలాగే ఉపన్యాస పోటీలు, పాటల పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర రైతుల హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, రైతుల ప్రయోజనాల సంరక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రైతులు గందరగోళ పరిస్థితిలో ఉన్నారని, ఢిల్లీకి పోయి వచ్చిన ముఖ్యమంత్రి రైతులకు ఒక ముచ్చట చెప్పలేదని, రైతుల హక్కుల ప్రయోజనాల సంరక్షణ కోసం పోరాటం ఆగదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతుల హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, రైతుల ప్రయోజనాల సంరక్షణ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రైతులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని, ఢిల్లీకి పోయి వచ్చిన ముఖ్యమంత్రి రైతులకు ఒక్క ముచ్చట చెప్పలేదని, రైతుల హక్కుల ప్రయోజనాల సంరక్షణ కోసం పోరాటం ఆగదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆయన రైతు యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని శెట్టిపల్లి, సంగారెడ్డి, ఆత్మకూర్, గండిమాసంపేట్, నల్లమడుగు పలు గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి కేంద్రాలలో రైతులు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో నెలల తరబడి వరిధాన్యం కుప్పలు వర్షాలకు తడిసి మొలకలు వస్తున్నాయని, కొనుగోలులో రైస్ మిల్లర్లు, కొనుగోలుదారులు పూర్తిగా రైతులను బాధ్యులను చేస్తున్నారని, కొనుగోలులో కాలయాపన, తూకాలలో రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల బాధితుల దోపిడీలు, కేంద్రాలలో కాపలా కాస్తూ చలికి గుండెపోటుతో రైతులు మరణిస్తున్నారని, రైతుల వద్ద ఉన్న ధాన్యానికి రసీదులు కూడా ఇవ్వడం లేదని, రైతుల పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో రైతుల ఆత్మహత్యలకు దారితీసే దుర్భర పరిస్థితి రైతులకు నెలకొంటుందని రైతులు వారి బాధలను కోదండరాంతో దీనంగా విన్నవించారు. యాసంగి పంటలో ఏ పంటలు వేయాలి, ఆ పంటను కొనుగోలు చేసేవారు ఎవరో, ఇతర అనేక సమస్యలు రైతుల గోసను కోదండరాంకు రైతులు ఆవేదనతో విన్నవించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు మా బాధలు వినటానికి ఏ అధికారులు ఇప్పటి వరకు రాలేదని, బాధలు తెలుసుకోవటానికి మీరు ఒక్కరే వచ్చారని రైతులు కోదండరాంకు కృతజ్ఞతలు తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే మీ వెంటే ఉండి పోరాడతామని పలు గ్రామాల రైతులు ప్రొఫెసర్ కోదండరాంతో ఆవేశంతో అన్నారు. ప్రొఫెసర్ వెంట ఎల్లారెడ్డి జనసమితి ఇన్ఛార్జి రమేష్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తులుజారెడ్డి, పలువురు రైతులు ఉన్నారు. కేంద్రాలను సందర్శించి రైతు సమస్యలను తెలుసుకొని చాలా చోట్ల రైతులు ఒక ఆవేదనకు గురై చనిపోతా ఉన్నారు. గుండెపోటుతో చనిపోతున్నారు, విషం దాగి చనిపోతున్నారు, ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. ఈ చలి ఇంత ఉండటం మంచిది కాదు. ఢిల్లీలో రైతు ఆడ సంయుక్త కిసాన్ మోర్చా వాళ్ళ అధ్యయనం ఏం చెప్పిందంటే, చలి విపరీతంగా ఉన్నప్పుడు తట్టుకోలేక గుండెపోట్లు వస్తుంటాయని. అట్లా గుండెపోటు కూడా వచ్చి చనిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుకు హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది. ఆయనకు కూడా హక్కు ఉంది, అమ్ముకునే హక్కు ఉంది. ఆ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం, రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం మేము ఈ యాత్ర మొదలుపెట్టినాం. ఇది ఇక్కడితో మొదలయ్యేది కాదు, ఆగేది కాదు. వాళ్ళ ప్రయోజనాలను కాపాడేదాకా మేము పోరాటం కొనసాగిస్తామని స్పష్టంగా ప్రకటించదు. రైతు కొంతమంది ఇప్పుడు చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలో కూడా 2 రైతులు చనిపోయారు. దాని గురించి ఇప్పుడు ప్రభుత్వము ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఈ ప్రాంతంలోనే ఈ కామారెడ్డి జిల్లాలోనే 5 మంది రైతులు చనిపోయారు. కొంతమందికి గవర్నమెంట్ ఏమో బీమా పథకం వర్తిస్తుంది, కానీ చాలా మంది ఇప్పుడు చిన్న బీరయ్య ఇక్కడ మనకు ఐలాపురంలో చనిపోయాడు, లింగంపేట మండలి ఐలాపురంలో. ఆయనకు భూమి ఎకరం ఉంది కానీ అది భార్య పేరుతో ఉంది, కాబట్టి ఆయనకు బీమా పథకం వర్తించదు. అట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ వాస్తవానికి ఆహార భద్రతా చట్టం ప్రకారము ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది ఉంటుంది, అది అమలు చేయాలి. అమలు చేసి వాళ్ళకి సహాయం అందించాలి. ఏ సహాయమైనా ఇదివరకు 1,00,000, 2 లక్షలు అన్నాం కానీ కాలాలు మారిపోయినాయి, పరిస్థితి మారిపోయింది, భూమి విలువలు పెరిగిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో మీరు ఎక్కడ ఇచ్చినా కానీ మీరు ఒక 50 లక్షలన్నా ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి మీరు ఢిల్లీ వెళ్ళి అక్కడ చనిపోయిన రైతులకు సహాయం చేసిండ్రు, సంతోషం. తెలంగాణ ప్రాంతం నుంచి రైతులకు సహాయం దక్కితే అది తెలంగాణ తప్పకుండా మేము సంతోషిస్తాం. కానీ తెలంగాణలో ఉన్న రైతులను, తెలంగాణలో చనిపోతున్నటువంటి వాళ్ళని పట్టించుకోకపోతే ప్రయోజనం ఏంటి? అందుకని ముఖ్యమంత్రి గారు ఇంట గెలిచి బయట గెలవాలంటారు. ముందు ఇక్కడ సహాయం చేయండి, తర్వాత ఢిల్లీలో సహాయం చేయండి.
అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా రైతులందరి తరఫున కోరుతాం. పోయినా కానీ కొనుగోలు కేంద్రానికి పోయినా కానీ ధాన్యం రాసులు కుప్పలు అట్లాగే ఉన్నాయి. కొనుగోలు నత్తనడకలు సాగుతూ ఉంది. తొందరగా కొనాలే, మాకు న్యాయం చేయాలని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు. దానికి తోడు ఏసంగి ఏమేయాలనేది గందరగోళ పరిస్థితి ఉంది. ఏ రైతుని అడిగినా ఒకటే మాట చెప్తున్నాడు, ఢిల్లీ పోయొచ్చేదో ముచ్చట చెప్తాడు అనుకున్నాం, ఢిల్లీ పోయిండు వచ్చిండు కానీ మరి ఏం చెప్పకపోయే కదా మరి మాకు, మేము ఏం చేసుడు అని అడుగుతున్నారు ఎక్కడైనా. అందుకని సూటిగా రైతులందరి తరఫున నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, అయ్యా మీరు ఢిల్లీ వెళ్ళొచ్చి ఏం చేసిండ్రు, అక్కడ ఏం అడిగిండ్రు, చర్చలు ఏం జరిగినాయి, ఆ జరిగిన ఫలితం ఏంది, ఇప్పుడు రైతులకు మీరు చేసే మార్గనిర్దేశం ఏంది అని చెప్పి చాలా సూటిగా ఇవాళ రైతుల తరఫున ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. మీరు లేచి ఓ సమాధానం చెప్పండి. వాళ్ళు పరేషాన్లో ఉన్నారు. ఏది దున్నా పొలాలు తయారు చేసుకోవాలి, దుక్కులు తయారు చేసుకోవాలి, పంటలు వేసుకోవాలి. ఏ పంట అయినా వేస్తాం కానీ మీరు కొనాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్ది అనే మాట కూడా రైతులు చాలా సీరియస్గా చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. ఇదివరకు ఏంటంటే భూమి పరిస్థితిని బట్టి, వాతావరణ పరిస్థితిని బట్టి రైతు నిర్ణయం చేసుకునేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ విధానాలను బట్టి, అదేవిధంగా మార్కెట్ పరిస్థితిని బట్టి నిర్ణయం చేయవలసిన మార్పు జరిగింది, నిర్ణయం చేయవలసిన అవసరం ఏర్పడుతున్నది. కాబట్టి ఈ పరిస్థితులలో ప్రభుత్వం తన విధానాన్ని ప్రకటించి రైతును ఆదుకోవాలి. వెంటనే ఇప్పుడు నెలకొన్న గందరగోళ పరిస్థితిని రూపుమాపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఈ పనులు మీరు చేసుకుంటున్నారు. ఇప్పుడు 50 రోజులు చేతులు ముంగట పెట్టుకొని ధాన్యం చూసుకుంటా, పైకి చూసుకుంటా, వాన రావద్దని మొక్కుకుంటా మనం బతుకుడే అవుతుంది కదా. అదే బాధ ఉంది కదా. ఆ విషయమై మనం గట్టిగా అడుగుదాం సార్. మొన్న వర్షానికి మొలకలు కూడా మీ ముందట్టున్నాయి. ఒక 4 అడుగులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా అంబేద్కర్ వాదులు, రాజకీయ నాయకులు జరుపుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్ వాదులు, రాజకీయ నాయకులు జరుపుకున్నారు. బోధన్, కోటగిరి మండల డివిజన్ కేంద్రాలతో పాటు ఉమ్మడి జిల్లాలలో ఆయా మండలాల డివిజన్ కేంద్రాలలో రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం విలువలు, ప్రాముఖ్యత, ప్రాధాన్యత, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించడానికి చేసిన కృషి, పట్టుదల, ఆయన జీవిత చరిత్ర గురించి పలువురు మాట్లాడారు.
ఈరోజు మన దేశానికి అంటే మన బాబాసాహెబ్ మన దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించిన రోజు అంటే 26 నవంబర్ 1950 రోజున మన భారత రాజ్యాంగం అమలైంది. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వివిధ దేశాలు తిరిగి అక్కడున్న మంచి రాజ్యాంగాన్ని పరిశోధన చేసి మన దేశ కాల పరిస్థితులు, జాతులు, మతాలు, కులాలకు అనుకూలంగా మరియు అందరికీ సమాన హక్కులు, సమాన బాధ్యతలు కోసం ఈ మన రాజ్యాంగం రచించడం జరిగింది. ఈ రాజ్యాంగం ద్వారానే మన తెలంగాణ ఏర్పాటైంది. దానికి మన తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉండాలి. మరియు ఒక పంచాయతీ మెంబర్ నుంచి, సర్పంచ్ నుండి ఒక ఎమ్మెల్యే వరకు మరియు ముఖ్యమంత్రి వరకు, దేశ ప్రధాని వరకు, రాష్ట్రపతి వరకు అందరూ ఈ రాజ్యాంగానికి లోబడి పరిపాలించాలి. ఈ రాజ్యాంగం అమలు ద్వారా మన దేశానికి చాలా మంచి పనులే జరిగాయి. కనుక మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన దేశ ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ ఎప్పటికీ రుణపడి ఉంటారని మేము మా కోడిగిరి మండల దళిత ఐక్య కార్యాచరణ సమితి ద్వారా కోరుతున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టులో అక్రమ నియామకాలు రద్దు చేయాలని TU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తాకి PDSU PYL నాయకులు వినతి పత్రం అందించారు. తెలంగాణ యూనివర్సిటీలో టీచింగ్ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని TU వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా గారికి PDSU PYL నాయకులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షురాలు CH కల్పన మాట్లాడుతూ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్ పోస్టులను రద్దు చేయాల్సిందేనన్నారు. పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు యూనివర్సిటీ వేదిక కారాదన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్లు గత పాలక మండలి సమావేశం ప్రకటించిందన్నారు. ఈ నేపథ్యంలోనే 2019లో నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన పార్ట్ టైం టీచర్లను తొలగించారన్నారు. కానీ సౌత్ క్యాంపస్ ఫిజిక్స్ విభాగంలో అక్రమ పద్ధతిలో 3 పార్ట్ టైం లెక్చరర్లుగా నియామకమై మళ్లీ తప్పుడు పద్ధతిలో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఫిజిక్స్ డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా వారిని అకాడమిక్ కన్సల్టెంట్లుగా మార్చారన్నారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండానే 2.5 సంవత్సరాలుగా వీరికి అకాడమిక్ కన్సల్టెంట్గా వేతనాలు వస్తున్నాయన్నారు. ఇదే యూనివర్సిటీ డబ్బులను దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. ఈ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలన్నారు. అక్రమ నియామకాలను కాపాడే ప్రయత్నం చేస్తే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని అన్నారు. అక్రమ నియామకాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. సానుకూలంగా స్పందించిన వీసీ తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో PDSU రాష్ట్ర నాయకులు నరేందర్, జిల్లా నాయకులు ప్రణయ్, PYL రాష్ట్ర నాయకులు ఎం సుమన్, జిల్లా అధ్యక్షుడు బి కిషన్, IFTU జిల్లా నాయకులు ఎం సుధాకర్, విఠల్, అషూర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్ పోస్టులన్నింటినీ రద్దు చేయాలని, టీచింగ్ పోస్టులన్నింటినీ కూడా UGC నిబంధనల మేరకే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీలో నియామకమైనటువంటి అన్ని అక్రమ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులన్నింటినీ రద్దు చేస్తున్నామని గత పాలక మండలి సమావేశంలో ప్రకటించారు. కానీ సౌత్ క్యాంపస్లో ఇంకా అక్రమ టీచింగ్ పోస్టులన్నింటిలో కొనసాగుతూ ఉన్నారు. కొంతమంది 3 వ్యక్తులు సౌత్ క్యాంపస్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పార్ట్ టైమ్ లెక్చరర్గా అక్రమ పద్ధతిలో నియమించబడ్డారు. వీరు మళ్ళీ అకాడమిక్ కన్సల్టెంట్గా కొనసాగుతూ 2.5 సంవత్సరాలుగా అకాడమిక్ కన్సల్టెంట్ జీతాలను తీసుకుంటా ఉన్నారు. వీరి నియామకాలకి ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండానే వీళ్ళ నియామకాలు, అదేవిధంగా జీతభత్యాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది దుర్మార్గమైనటువంటి విషయము. ఈ యూనివర్సిటీ డబ్బులు అంటే విద్యార్థుల డబ్బులు. ఈరోజు ఆ యూనివర్సిటీ డబ్బులు దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. వెంటనే ఈ అక్రమ టీచింగ్ పోస్టులన్నింటినీ కూడా రద్దు చేయాలని, యూనివర్సిటీలో నియమించే నియామకాలన్నీ కూడా పారదర్శకంగా, టీచింగ్ పోస్టులన్నిటి కూడా UGC నిబంధనల మేరకే నియమించాలని ఈ సందర్భంగా మేము VC గారిని కోరడం జరిగింది. VC గారు కూడా సానుకూలంగా స్పందించి ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిని
వారిపైన చర్యలు తీసుకుంటామని, యూనివర్సిటీలో మంచి వాతావరణం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ అక్రమ టీచింగ్ పోస్టులు రద్దు కాకపోతే మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని, యూనివర్సిటీలో మంచి వాతావరణం కోసం మేము కార్యక్రమాలు రూపొందించుకొని మంచి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మునగల మండల కేంద్రం ట్రినిటీ హై స్కూల్ నందు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముల్లంగి జాకబ్ రాజు ఆధ్వర్యంలో జాతీయ న్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కమిటీ జాతీయ కమిటీలో తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ చీఫ్గా, అలాగనే సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముల్లంగి జాకబ్ రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కమిషన్లో ఇదేంటంటే ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆరుగురితో కలిసి కమిటీ వేసినప్పుడు మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి నివేదికను సమర్పించి 1972లో నాటి ప్రధాన న్యాయమూర్తి దీని విషయంలో మనకు జాతీయ న్యాయ వ్యవస్థగా దినోత్సవంగా జరుపుకోవడానికి 26 తారీఖున 1947 నవంబర్ 26న నిర్ణయించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి తొలి ముసాయిదా పత్రులపై సంతకాలు చేసి 1950 జనవరి 26వ తేదీన మనకు అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం విషయంలో న్యాయాన్ని అందరికీ అందించాలి కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఈ దినోత్సవ న్యాయవాదుల సమావేశం న్యాయాన్ని కాపాడుతున్నది. ఈరోజు ప్రతిజ్ఞ కూడా చేసేటువంటి ఒక గొప్ప దినం ఈరోజు. కనుక దీంట్లో రాజ్యాంగం పీఠిక ప్రధానమైనటువంటి హక్కులు, ఆర్థిక సూత్రాలు, ప్రాథమిక బాధ్యతలు, ప్రజలకు కవచాలైనటువంటి మిగిలిన విభాగాలు కూడా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దడానికి కావలసినటువంటి మార్గాలు, మన రాజ్యాంగంలో విధించే హక్కులు, చట్టం అందరికీ సమానంగా రక్షణ కల్పించే స్వేచ్ఛ, ముఖ్యంగా దోపిడీ వ్యతిరేకంగా రక్షణ, ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు అల్పసంఖ్యాక ప్రజలకు అలవరిచినటువంటి ఈ గొప్ప దినంగా ఈరోజు మేము భావిస్తాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ NNHRF ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు నిజంగా సంతోషిస్తూ, ప్రజలందరూ కూడా చట్టం మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఇంట్లో రాజ్యాంగం ఉండాలి. ప్రతి వ్యక్తి ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులకు రాజ్యాంగం ఒక పాఠంగా చేయాలని, రాజ్యాంగం గురించి విలువలు హక్కుల గురించి కూడా అందరికీ తెలియపరిచే విధంగా బాల్యం నుంచే ముఖ్యంగా 5, 6వ తరగతిలో మనం హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎలాగైతే పెడుతున్నామో వాళ్ళకు జ్ఞానం వచ్చేసరికి రాజ్యాంగం కూడా ఒక సబ్జెక్టుగా ఉండాలనేది మా ఆలోచన. దాని గురించి మేము ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ముల్లంగి జాకబ్ రాజు గారికి మా ప్రత్యేకమైన అభినందనలు. రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు జాతీయ కాన్స్టిట్యూషనల్ డేగా జరుపుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు నేషనల్ లా డేగా కూడా మనం జరుపుకుంటున్నాం. నవంబర్ 26న మన రాజ్యాంగం ఫోర్స్లోకి రావడం చేత మనం స్వతంత్రమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని మనం నడిపించుకున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించబడ్డాయి, విధులు ఉన్నాయి. సో ఈ హక్కులన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చేరే విధంగా, ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అందరము దాన్ని తెలుసుకొని దాని ప్రకారం మన దేశానికి ఉపయోగపడే విధంగా నడుచుకోవాలని మేము ఎంతో కృషి చేస్తున్నాము. సో ఈ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉందని హ్యూమన్ రైట్స్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలకు అనుగుణంగా మన న్యాయ వ్యవస్థను పటిష్టం చేస్తున్నటువంటి మన ఎన్ఎల్ రమణ గారికి కూడా మన ఉమ్మడి రాష్ట్రాల హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టేట్ కమిటీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఇంటింటి సర్వే నిర్వహించి డిసెంబర్లోగా 100% కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలని ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని సూచించారు. 230 ఓట్లు మెదక్లో కాంగ్రెస్కు ఉన్నాయని, అవి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు ఎలాంటి దోహదం చేయవని అన్నారు. గెలిచేందుకు సరిపోయే ఓట్లు లేకున్నా
తమ భార్యను పోటీలో పెట్టినట్టు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని రంగంలోనికి దించాం కాబట్టి ఎంపీటీసీ జడ్పీటీసీలతో హరీష్ రావు ఇప్పుడు మంతనాలు జరుపుతున్నారని, మరి గత 2 సంవత్సరాల నుంచి హరీష్ రావు ఎందుకు ఎంపీటీసీ జడ్పీటీసీలలో సత్సంబంధాలు కొనసాగించలేదని సూటిగా ప్రశ్నించారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరకు 7 అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో 6 స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో 2 కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు కాగా మిగతా వారు అదే పార్టీకి చెందిన ఎంపీటీసీలు. నిన్న ఒకరు తన నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న వారిలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జెడ్పీటీసీ కుడుదుల నగేష్ కూడా ఉన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. డ్రైవ్లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది 2 వీలర్ నడుపుతున్న వారే ఉన్నారని పోలీసులు తెలిపారు. మొత్తం కేసుల్లో 25,614 కేసులు ద్విచక్ర వాహనాల మీద బుక్ కాగా 1055 కేసులు ఆటోలు, 5,947 కేసులు కార్లు, 202 కేసులు భారీ వాహనాల మీద నమోదయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు. అక్రమ టీచింగ్ పోస్టులను రద్దు చేయాల్సిందే, పీడీఎస్యు వీసీకి మెమరాండం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.